హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీసుకొచ్చిన 3 అదిరిపోయే శుభవార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా నవంబర్ 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి పదార్థాలను కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాదు ప్రతి నెల 25వ తేదీ నుంచి 1వ తేదీ వరకు వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందించే ఏర్పాట్లు చేశారు. ఇక రేషన్ దుకాణాలు ఇప్పుడు నెలలో 30 రోజులు తెరిచే ఉంటాయి. ముందు 15వ తేదీ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయని చెప్పారు. కానీ ఈ నెల నుంచి ప్రతి నెల కూడా 1వ తేదీ నుండి 30 తేదీ వరకు రేషన్ దుకాణాలు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. పోర్టబిలిటీ విధానం కొనసాగుతుంది కాబట్టి మీరు ఏ జిల్లాల్లో ఉన్నా కూడా రేషన్ తీసుకోవచ్చు. 3 నెలల వరకు వరుసగా రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నెల తప్పకుండా రేషన్ తీసుకోండి. మరో ముఖ్యమైన విషయం, ఇటీవలే ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసింది. మీ కార్డులో పేరు, వయసు, అడ్రస్సు, లింగం లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఈ నెల 30 లోపు గ్రామవార్డు సచివాలయంకు వెళ్ళి సరి చేసుకోవాలి. సరి చేసిన తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీ ఇంటికి పోస్టులో వస్తుంది. ఇక రెండో శుభవార్తగా తల్లికి వందనం పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లులకు ఒకరికి 13,000 రూపాయలు, ఇద్దరికి 26,000 రూపాయలు, ముగ్గురికి 39,000 రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయనున్నారు. ఇంతకు ముందు ఈ పథకంలో పెండింగ్లో ఉన్న వారికి కూడా ఈ నవంబర్ మొదటి వారం నుంచి, అంటే నవంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీలోపు ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది. మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి గ్రామవార్డు సచివాలయంకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక మూడవ శుభవార్త చూసుకుంటే, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి అమలు చేయలేదు. నవంబర్ నెలలో 10వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. ఒకేసారి 18,000 రూపాయలు కూడా విడుదల చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ పథకం మీరు పొందాలంటే కంపల్సరిగా రేషన్ కార్డు ఉండాలి. రూల్స్ గురించి, అర్హతల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కొత్తగా రేషన్ కార్డు పొందని వారు లేదా తప్పులు ఉన్నవారు వెంటనే అర్జీ పెట్టండి. పాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళి విఆర్ఓ గారిని కలవండి. వారు మీ వివరాలు అప్డేట్ చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేలా చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే నవంబర్ 1వ తేదీ నుండి రేషన్లో కొత్త సరుకులు వస్తున్నాయి. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు సహాయం రాబోతుంది. అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18,000 రూపాయలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ 3 శుభవార్తలు మీ అందరికీ వర్తిస్తాయి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మిస్ కాకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.